దసరా రేస్లో చిన్న పెద్ద సినిమాలు కలిపి 4-5 రావడం గ్యారంటీ. అయితే ఒక్కటి ఇంతవరకు డేట్ కన్ఫర్మ్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక మిగతా సినిమాలు కూడా విడుదల తేదీలతో వచ్చేస్తాయా? ఇంతకు దసరా రేస్లో డేట్తో సహా ఎంట్రీ ఇచ్చిన ఆ ఫస్ట్ మూవీ ఏంటో చూసేద్దామా? ఈ ఏడాది దసరా పోటీ అంతా బావా బామ్మద్దుల మధ్యనే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున వెంకటేష్ ఢీ కొడుతున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాను సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 2కు వెళ్లిపోయింది. దసరాకు ఆదర్శ కుటుంబం వస్తుందా రాదా అన్న డౌట్ కు నిర్మాతలు చెక్ పెట్టి రిలీజ్ డేట్ తో పాటు వెంకటేష్ ఫ్యామిలీ ఫోటోలను రిలీజ్ చేశారు. భార్యగా శ్రీనిధి శెట్టి, కూతురు కొడుకుతో టైటిల్ ఆదర్శ కుటుంబంకు జస్టిఫై చేసే స్టిల్ రిలీజ్ చేశారు. వెంకటేష్ మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న వస్తుంటే అనిల్ రావిపూడి చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. 3 నెలల గ్యాప్ లో వెంకటేష్ 2 సినిమాలతో రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ గా ఉన్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ద విషయంలో ఇదే జరిగింది. ఈ పాఠంతో దసరా రేస్లోకి చాలా మంది స్టార్స్ వచ్చేస్తున్నారు. దసరా హాలిడేస్ కు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పండక్కొచ్చిన బొమ్మ హిట్ అయితే కలెక్షన్స్ అదిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకు రావాలనుకుంటున్న పెద్ద హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్, ఫౌజీ కూడా ఈ రేసులో ఉన్నా షూటింగ్ పూర్తవుతుందన్న నమ్మకం అయితే లేదు. దసరాకొస్తున్నామని ముందుగా నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ లుక్ బయట పెట్టలేదు. ఈ లెక్కన నాగ్ 100వ సినిమా వస్తుందో రాదో తెలియడం లేదు. ఫౌజీ, నాగ్ సినిమా తప్పుకుంటే ఆ ప్లేస్ ను విజయ్ దేవరకొండ భర్తీ చేస్తాడు. ప్రస్తుతం నటిస్తున్న రణబాలిని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నారు. అయితే దసరా హాలిడేస్ లో రిలీజ్ చేస్తే బెటర్ అన్న ఫీలింగ్ లో నిర్మాతలున్నారట. దసరా రేస్ లో 3-4 సినిమాలొచ్చినా ఎవరికి వారు కాంపిటీషన్ కాదు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంటే సెకండ్ వీక్ లో 1-2 సినిమాలు వస్తాయి. ఇలా దసరా హాలిడేస్